ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు యాదగిరి సార్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన పర్లేదు సార్, మరీ అంత గొప్పగా లేకపోయినా కానీ పర్లేదు. అంతేగాని అంతకన్నా ఎక్కువైతే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్కి అయితే లేదు మనకి. ఇంత ముందుకు రాళ్ళకు రప్పలకి చెరువులకి రోడ్లకి అన్నిటికీ వేరే పథకాలు గిట్ట వర్తించాయి. ప్రస్తుతానికైతే కొంచెం ఫిల్టర్ చేసి వచ్చే వాళ్ళకు వస్తున్నాయి, కానీ కొద్దిగా లేట్గా వస్తున్నాయి. అంతేగాని వస్తున్నాయి, పర్లేదు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఎట్లా ఉండదంటే సార్, అది మనకు ఆకాశం వల్ల మొత్తం అది చూపించండి, మనకి ఎక్స్పెక్టేషన్ మొత్తం ఓవర్గా చూపించండి మనకి. ఇంకా అయితే అనుకున్నాం, ఎంత అప్పు చేసిందన్నది మనకు తెలవకుంటే మనకు అప్పు చేసి పెట్టండు. అది నిజం అన్నది ఏందన్నది మొన్న తెలిసిపోయింది. మొత్తం అది వైట్ పేపర్ అన్నది చూపించండి కదా, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే మటుకు అప్పుడు చూస్తే ఎంత అప్పు చేసిండు, ఎంత చేసిందన్నది మొత్తం ప్రజలకు తెలిసింది. తెలిసిన తర్వాత ఈయన మొత్తం అప్పు చేసి పప్పు కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, అప్పులో ఉన్నది అప్పులో కాకుండా నార్మల్గా రావాలంటే మళ్ళీ నేల మీద దిగి మన సంసారం చేయాలి, ఊహల్లో కదన్న విషయాన్ని మనకు అందరికీ అర్థమైపోయింది. ఇలా కాకపోతే రేపు వస్తాయి కానీ వస్తాయి అన్నట్టు, కానీ మరి ఇప్పుడే వస్తాయన్న ఉద్దేశంతో అయితే లేరు జనాలు. వస్తాయి, చిన్నదనంగా వస్తాయి. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలో ప్రజల లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ఇది ఉచిత బస్సు అయితే ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. అది గ్యాస్ది కూడా ప్రూవ్ అయిపోయింది, కరెంటు బిల్లుది అయిపోయింది, రైతు భరోసా వచ్చేసింది. తర్వాత రైతు భరోసాతో పాటు మనకు రుణమాఫీ కూడా అవుతున్నది. 2 ఎకరాలు 3 ఎకరాలు అయింది, 4 ఎకరాలు కూడా అవుతున్నది, అయింది ఆల్మోస్ట్ అయిపోయింది. అంతేగాని రేషన్ కార్డులు ఫిల్టర్ అవుతున్నాయి. అయినా అసలు ఫోటోలే ఓపెన్ చేయక 9 సంవత్సరాలు అయింది. మా బాబుకు అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను మా బాబు ఇప్పుడు 9 సంవత్సరాలు అప్పుడు అప్లై చేస్తే మొన్న పిలిచాను. నేను ప్రజాబద్ధక పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను అప్లై చేసుకున్నా. ఇది వచ్చిందని చెప్పేసి నేను ఆడిపోతే ఇప్పుడు చేసింది కాదు, మీ రెండో బాబు గారు చేసింది, మీరు ఫస్ట్ బాబుకి చేసింది వచ్చిందని చెప్పేసి పిలిచిండు అతను. చూస్తే అది ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం చేసిన రేషన్ కార్డు ఫైల్ మొన్న వచ్చింది. అంటే 9 ఏళ్ళ ఇంతవరకు రేషన్ కార్డు అన్నది పోర్టలే అసలు ఓపెన్ చేయలేదు ఆయన ఇంతవరకు. కేసీఆర్ పాలన అసలు ఓపెనే చేయలేదు అసలు. ఇంకా అది ఇంకా చెప్పుకోలేదు. నిరుద్యోగులు అది కానీ వేరే ఓఈ స్టూడెంట్లు కానీ, అది ఓఈ స్టూడెంట్లు ఎంతో అసలు చేసిరు, అసలు ఉద్యమం ఎంత చేసిరు, వాళ్ళకి ఏమైనా చేసిండు అసలు క్యాంపస్లో అడుగుపెట్టిండా? 100 సంవత్సరాల ఉద్యమం అప్పుడు క్యాంపస్లో ముఖ్యమంత్రి అయి కూడా క్యాంపస్లో అడుగుపెట్టలేని పరిస్థితి. అంటే విద్యార్థులు ఎంత కోపంతో ఉన్నారు, ఎంత ఏందన్నది అప్పుడే అర్థం చేసుకోవాలి మనకి. ఆయనకు అంత లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉద్యమం వచ్చేసిన తర్వాత మనలాంటి వాళ్ళే తీసుకొని దాన్ని ఉద్యమం చేసిరు. అది గద్దరికి తెలుసు, గద్దరు కూడా స్వయంగా చెప్పారు, మీరు ఏకపోయినా మేము చేస్తామని చెప్పేసి. ఓయి క్యాంపస్లో పిల్లలు కూడా ఆయన నిమ్మరసం తాగినప్పుడు కూడా ఆయన ఎత్తుకున్నారు, ఉద్యమాన్ని ఎత్తుకున్నారు పోరగాళ్ళు. అంత ఏంటంటే ఆయన బూచి చూపించినట్టు నేనే జాతిపిత అని, కానీ జాతిపిత కాదు, ఏం కాదు. ఆల్రెడీ అంతకన్నా ఉద్యమకారులు ఉస్మానియాలో చాలా మంది ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు మదారి. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది సార్, మాకు ఇప్పుడు బస్సు పిరి పెట్టింది సార్. మా ఆటోలకు ఏం దందాలు లేవు, ఏం లేవు, రోడ్ల మీద బతుకులు అయిపోయినాయి. ఏ రోజు 100 రూపాయలు 200 కూడా చేస్తలేము. అంతకుముందు అప్పుడు మంచిగానే ఉండే, ఇప్పుడు ఏం లేదు మాకు. 7 పోయినా ఇప్పుడు ఇగో పొద్దుగాల పెట్టుకొని ఇప్పటిదాకా కూర్చున్నాం. సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు. పొద్దుగాల 8 గంటలకు వచ్చి ఇప్పటిదాకా కూర్చున్నాం. ఇంతవరకు ఇంకా అన్నానికే పోలేదు. 12,000 ఇస్తున్నారు. 12,000 ఇస్తాను కదా, 12,000 లేవు, ఏం లేవు, 1 రూపాయి కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు ఏమంటే బడ్జెట్ లేదు అంటుండు. ఆ ఆడలకు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఒక కరెంట్ బిల్లు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఇక అంతే, గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేవు, ఏం పడతలేవు. ఇక దరఖాస్తు పెట్టుకున్నాం కాబట్టి ఇక ఏది లేదు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఇంకేవి లేవు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఏం రాలేదు. ఇంకా ఆ బడ్జెట్ లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే, ఇక అన్నిటికీ మంచిగానే చేసిండు, అన్నీ బాగానే చేసిండు. కానీ కాకపోతే ఇక ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉంటే బాగుండదని చెప్పి ప్రజలు కూడా చేంజ్ చేయాలని చెప్పి ఈయనకేసి చేంజ్ చేసుకున్నారు అనమాట. ఈయన చేస్తేనేమో ఉన్న బడ్జెట్ అంతా ఆయన ఉన్న కాడికి సాఫ్ చేసిండు, ఉన్న కాడికి వీళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంటే నాకు బడ్జెట్ లేదు, నేనేం చేయాలి? ఎంతకన్నా అప్పులు తెచ్చి పెట్టాలి. ఇప్పుడు మన సంసారం మనం చేసుకోవాలి. ఆయన అంత ఇక రాజ్యం వెళ్తాడు, ఏడికెళ్ళి తెచ్చి పెడతాడు. ఇక గట్లున్నది.
మాటోళ్ళకైతే 12,000 వేస్తున్నాడు సంవత్సరానికి. ఆ 12,000 లేవు, ₹1 కూడా ఏం లేదు. మాటోళ్ళు నడుస్తూనే లేవు. ఇస్తే ఓకే అంటారు. ఇస్తానే ఇంత అన్నాడు, కానీ ఇంతవరకు ఏం వేసుకోం లేదు, చేసుకోం లేదు. మాది ఏం లేదు, ఇక రోడ్డు మీద బతుకైపోయింది. డబ్బులు వస్తే ఎంతో వరకు అవసరం ఉంటాయి అంటారు. నెలకు సంవత్సరానికి 12,000 అంటే సంవత్సరానికి 12,000 వేస్తున్నాడు, నెలకు ₹1,000 లెక్క. అది వేస్తేనన్నా కొద్దిగా మాకు ఇంతో అంత ఉంటుందిగా. అయినా బస్ పిరి పెట్టి కొంతమంది ఏమో తిడుతున్నారు, కొంతమంది ఏమో పని లేని వాళ్ళు కూడా ఉట్టిగా తిరిగి వస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి పిరేనా, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పిరేనా, వీళ్ళకి పిరేనా. ఆ చదువుకునే పిల్లలకన్నా పిరి పెడితే అయిపోయేది. అందరికీ పిరి పెట్టి ఏంది బస్సు వేస్ట్, ఇదంతా ఏం లాభం లేదు. పని లేనివాడు కూడా ఉట్టికి వచ్చి ఉట్టిగా అక్కడిక్కడ తిరుగుతారు బస్సులలో, వేస్ట్. మరి చదువుకునే పిల్లలు పెడితే అది ఫలితం అని ఉంటుండే. ఆ ఫీజులు కట్టలేక ఈ అని కట్టలేక వాళ్ళకి కట్టినా కానీ పిరి ఉంటుండే. ఈ బస్కి పిరి పెట్టించింది బేకార్ అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయలు నష్టం అయిపోతుంది. ఏంటో గవర్నమెంట్కి వెళ్ళొస్తాను. మా చుట్టూలకు మా ఆటోలు మా అందం మా పుట్ట కొట్టే మొత్తం ఏమైంది, ఏం లేదు. ఇప్పుడు మాకు ఆగమైంది, మా బతికే ఆగమైపోయింది. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? మా పేరు లక్ష్మి. ఏం చేస్తారమ్మా? మిర్చీలు చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది సార్, ఇస్తామన్న గ్యారంటీలు ఏమి ఇవ్వలేదు. ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు, అదొకటి చదువుకున్న పిల్లలకు చాలా కష్టం అవుతుంది మేము బయటికి వెళ్ళడం వలన. ఎందుకంటే ఆ పిల్లలు రోజు పొద్దుగాల సాయంత్రం పోవాలి, రోజు నిలిచి ఉండాలి. ఎట్లుంటుందో వాళ్ళ ఆరోగ్యం తెలియదు. పిల్లలకైతే చాలా కష్టం అవుతుంది. దాని నుంచి ఏం లాభం లేదు, కానీ కొన్ని తెచ్చుకునే సమస్య అయితే ఉంది. ఇంకా ఆయన నుంచి ఇంకా నేను చెప్పాలంటే ఇంకేం లేదు సార్. ఇస్తామన్నవి అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏమీ కూడా లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మేము అడగక ముందే అన్ని అవసరాలు చూసిండు సార్. ఆయన అప్పు చేసిండో తప్పు చేసిండో మాకైతే తెలియదు. పిల్లలు పెద్దగా అయితే ఏం అవసరం ఉంటుంది, పుడుతుంటే ఏం అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఏ అవసరానికి అదైతే ఇచ్చిండు జనాలకైతే. మా ఆలోచన అయితే అది. ఇంకా మిగతాదైతే నేను చెప్పలేను.